విశ్వమోహన్ బాబు గారు మీరు ఎన్నో విషయాల గురించి మాట్లాడుతూ ఉంటారు. రెగ్యులర్‌గా మాట్లాడుతూ ఉంటారు. ఇక పిల్లల విషయానికొస్తే కొంతమంది బాగా చదువుతారు. పాపం కానీ ర్యాంక్స్ రావు. ఒక్కొక్కసారి మిస్ అవుతూ ఉంటాయి. అలా ర్యాంక్స్ రావాలి. వాళ్ళకి తెలివి ఉంటుంది. చదివే కెపాసిటీ ఉంటుంది. కానీ ర్యాంకులు రావు. ఇప్పుడు గ్రూప్స్ రాసేవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి చాలా తెలివి ఉంటుంది. రాస్తారు కానీ ఎక్కడో లాస్ట్‌లో ఫైనల్ దాకా వచ్చి అక్కడ ఫెయిల్ అవుతూ ఉంటారు. సో, అలా ర్యాంక్స్ రావాలి, వాళ్ళు అనుకున్నది సాధించాలి అంటే ఎలాంటి అఫర్మేషన్స్ ఉన్నాయి? ఏం చేయాలంటారు పిల్లలు? వాళ్ళకి తల్లిదండ్రుల ప్రోత్సాహం గూడా ఏ విధంగా ఉండాలి ఓకే. చెప్పండి? అందరికీ నమస్కారం. చదువుకునే పిల్లలు గాన నా సబ్జెక్ట్ గాన పట్టుకున్నారంటే, జీవితంలో చదువుతో సహా డబ్బు, కుటుంబం, రేపు మ్యారేజ్ అయినా సరే, ఏదైనా సరే సాధించడానికి నంబర్ 1 నీలో ఉన్న మెథడ్. ఇప్పుడు చదివే వాళ్ళకి భలే అడిగారు. చదువుకునేటప్పుడు ఏంది ఉపయోగించబోతున్నారు మీరిప్పుడు? ఆ మైండ్. మెథడ్‌ను ఉపయోగిస్తున్నారు. మైండ్‌ని ఉపయోగించే చదవబోతున్నారు. హ్మ్. చదువుతున్నది కూడా అక్కడే. అదే మెథడ్‌ను ఉపయోగిస్తే నీ జీవితంలో ఏదైనా సాధ్యమనేదే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ నేర్పిస్తాను. ఒక్కసారి నన్ను కలిసి చూడండి. ఇంకా హ్మ్. దీన్ని నేర్చుకోవాల్సింది మెయిన్ చదువుకునే పిల్లకాయలే. హ్మ్. చదువుకునే పిల్లకాయలు గాని నేర్చుకుంటే ఎక్కడికో తీసుకెళ్తది. అడిగారు. వాళ్ళు మంచి ర్యాంక్ చదువుతూనే ఉన్నారు. వాళ్ళ కెపాసిటీ ఉంది. కానీ బాగానే చదువుతున్నారు. కానీ ర్యాంక్ రాలేకపోతున్నది. హ్మ్. హ్మ్. కారణం వాళ్ళే అండి. హ్మ్. వాళ్ళే. అక్కడ బాగానే చదువుతారు. చదువుతూ ఉంటారు. క్లాసులో ఇంకొక ఇద్దరు ముగ్గురు బాగానే చదువుతుంటారు. హ్మ్. ఆ అమ్మాయి కన్నా ఎత్తేసినేమో ర్యాంకు. ఏ అమ్మాయే? ఆ అమ్మాయి ఎత్తేస్తదేమో నాకన్నా ఎక్కువ. లేక హ్మ్. ఆ అబ్బాయి ఎత్తేస్తాడేమో అని వీళ్ళే రిలీజ్ చేసుకుంటారు. హ్మ్. ఎనీ టైమ్ చెప్పాను. మీ గురించి మాత్రం ఆలోచించాలి. ఇక్కడ కూడా మంచి హ్మ్. పాయింట్ ఇది. హ్మ్. మీ గురించి అంటే వాళ్ళనెందుకు ఆలోచించడం? నువ్వు చదువుతున్నావు గదా! ఎలాగైనా నేను 10కి 10 ఎత్తాలనుకున్నావు గదా! అదే హ్మ్. ఫోకస్ పెట్టి 10కి 10 ఖచ్చితంగా సాధిస్తాను. ఈ మార్చ్ ఎగ్జామ్‌లో నేను సాధిస్తాను. హ్మ్. నా వల్ల అవుతుంది. ఇంకా వాళ్ళు నీ మైండ్‌లో రాకూడదు. హ్మ్. పక్కన ఉన్నారు కదా! అంటే క్లాస్ అన్నప్పుడు ఒక 100 మందో, 50 మంది ఉంటారు. అవును. దాంట్లో ఒక 5, 6 మందో, 10 మంది బాగా చదివే వాళ్ళు క్లెవర్ స్టూడెంట్స్ ఉంటారు. హ్మ్. ఇతను చదివేవాడు బాగా టాలెంట్ ఉంది, చదువు బాగుంది. వాళ్ళ మీద ఫోకస్ పెడతాడు మళ్ళీ. హ్మ్. నాకన్నా ఎక్కువ తెస్తది అమ్మాయి వీడెత్తేస్తాడేమని. నేనే టాపర్ నేనే. ఈ హ్మ్. 2024లో నేనే టాపర్‌ని. హ్మ్. ఈ మాట మాత్రం పట్టుకో. స్కూల్‌లో ర్యాంక్ నాదే ఫస్ట్ ర్యాంకు. హ్మ్. నువ్వు మాత్రం పట్టుకో. నీ మైండ్‌ని అలాగనే పెట్టుకో. నీ దగ్గర కంట్రోల్‌లో పెట్టుకో. హ్మ్. ఇంకా మైండ్‌ని వదలకూడదు. నీ కంట్రోల్‌లోకి వచ్చేయాలి మైండు. హ్మ్. పెట్టుకో. పెట్టుకునేసి నువ్వు ఇది పదే పదే నువ్వు చదవాలి గదా! నేను చదివేకొచ్చింది చూడు మొన్న అనంతపూర్ అండి. వాళ్ళ కొడుకు హ్మ్. స్కూల్‌లో డల్ స్టూడెంట్ అంట ఫెయిల్ అయిపోతాడు. మా స్కూల్‌కి నీ కొడుకు వల్ల మాకు బ్యాడ్ నేమ్. ఈ కొడుకుని తీసుకొని వెళ్ళిపో. టీచ్ ఇచ్చేస్తాం వెళ్ళిపో. ఎక్కడైనా ఇప్పుడు చేర్చుకున్నారంట. హ్మ్. ఏం సార్ ఇలా చెప్తున్నారంటే దండగయ్యా నీ కొడుకు దండగ వేస్ట్ అయ్యా అన్నారు. ఇతను హ్మ్. నాకు కాల్ చేశాడు. కాల్ చేశాడండి. ఫీడ్‌బ్యాక్‌లో ఉంది. అనంతపూర్ ఫీడ్‌బ్యాక్‌లో చూడొచ్చు. హ్మ్. సార్ ఇలా చెప్తున్నారు. వాళ్ళెవరండి నీ కొడుకు తలరాత రాయడానికి? తలరాత ఎవరు రాస్తారు? నువ్వే రాసుకోవాలండి. హ్మ్. తలరాత ఎవరు రాయరు. నువ్వే రాసుకోవాలి. హ్మ్. నేను ఐ ర్యాంక్ అని నువ్వు రాసుకున్నావంటే ర్యాంక్ ఎత్తావు. అది. నువ్వు రాయి నీ కొడుకు తలరాత అన్నాను. హ్మ్. నువ్వు రాసి నీ కొడుకు దగ్గర కూడా రాయిపిచ్చన్నాను. హ్మ్. హ్మ్. కొడుక్కేం చెప్పమన్నాను? నేను చదివిన ప్రతి క్వెషన్ నేను చదివిన క్వెషన్‌లోనే ఆన్సర్‌లు అన్నీ నాకు అక్కడ క్వెషన్ పేపర్‌లో వచ్చినందుకు హ్మ్. విశ్వానికి కృతజ్ఞతలు. నేను చదివిన క్వెషన్స్ ఆన్సర్‌లన్నీ ఐఐటీకి సంబంధించిందే ఎగ్జామ్‌లో వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు కృతజ్ఞతలు. చెప్పమన్నాను. హ్మ్. పదే హ్మ్. పదే చెప్పమన్నాను. హ్మ్. ఇతన్ని అప్రిమేషన్ చేయమన్నాను తండ్రిని. హ్మ్. తండ్రి చేశాడు. అదే టీచర్‌లతో చెప్పా సార్. సార్ నా కొడుకు విషయంలో నంబర్ 1గా మిరాకిల్ జరుగుతది. స్కూల్‌కి ఫస్ట్ వస్తాడు. నాకు ఫస్ట్ క్లాస్‌లో పాస్ అవుతాడు నా కుమారుడు. చెప్పేసి వచ్చేయి అన్నాను. హ్మ్. టీసీ తీయకన్నాను. హ్మ్. వచ్చేయన్నాను. నేను చెప్పింది నువ్వు ఇంట్లో పాటించన్నాను. కొడుకు అదే చదివినాడు. వాడు ఏం చెప్పినాడో వాడి మాటే మంత్రంలా పనిచేసిందక్కడ. వాడు ఏదైతే చదివినాడో అక్కడ అన్నీ దిగిపోయినాయి. హ్మ్. ఇక్కడ చదివినట్టు అక్కడ దిగిపోయినాయి. ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయిపోయినాడు. ఓకే. ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయిపోయినాడు. టీచర్లు పిలిచి వాళ్ళ అబ్బనే ఏమనుకోని చెప్పినావురా ఈ ధైర్యంతో? ఏది ఏది ఏంది ఈ అద్భుతమేంది? ఈ మిరాకిల్ ఏంది? హ్మ్. ఏదో బోల్డ్ అనుకున్నాము. 6 కొట్టి పారేసినాడు నీ కొడుకు. హ్మ్. నేను చెప్పలేదు సార్ నా కొడుకు టాపర్ అని. ఫస్ట్ క్లాస్ అన్నాను కదా! అయిపోయినాడు. నా అది. గురువు ఉన్నాడు సార్ నాకు. హ్మ్. తలరాతను ఎవరు రాస్తారంటే మేనేజర్ సార్ రాసింది నా కొడుకు తలరాత. నా గురువు నా దగ్గర రాయిపిచ్చినాడు. నేను రాశాను. నా కొడుకు ఎలా రాసినాడంటే నేను చదివిన క్వెషన్‌లే ఆన్సర్‌లు నా ఎగ్జామ్‌లో వచ్చినందుకు విశ్వానికి థాంక్స్ చెప్పినాడు. వచ్చినాయి. నైస్. రాసి ఆయన పాస్ అయిపోయాడు. హ్మ్. ఫీడ్‌బ్యాక్ హ్మ్. చూడు. ఓకే. ఎక్కడ దాచిపెట్టలేదు నేను. హ్మ్. ప్రతి ఫీడ్‌బ్యాక్ చూడొచ్చు. మొన్న జరిగిందే చెప్తున్నాను. హ్మ్. చదివేవాళ్ళు భయపడకండి. హ్మ్. నీ గురించి ఆలోచించు. నేను హ్మ్. టాపర్ నేనే ఈసారి ఖచ్చితంగా ఎత్తాను. ఇంక హ్మ్. వాళ్ళెవరు మైండ్‌లో తీసుకోకూడదు. హ్మ్. నీకు టాలెంట్ ఉంది. బాగానే హ్మ్. చదువుతున్నావు. హ్మ్. అక్కడ భయం అనేది నిన్నేం చేస్తది నెగెటివ్‌లో తీసుకెళ్తది. ఓకే. ఇతరుల మీద దృష్టి పెట్టినప్పుడు నీకు అక్కడ నెగెటివ్ స్టార్ట్ హ్మ్. అవుతది. హ్మ్. వాళ్ళు ఎత్తేస్తే ఎలా అనేది మళ్ళీ మైండ్‌లో కూర్చుంది. హ్మ్. వాళ్ళు ఎత్తేస్తే ఎలా అన్నామంటే వాళ్ళే ఎత్తేస్తారు. హ్మ్. వాళ్ళు కాదు నేనే టాపరు. హ్మ్. ఇది మాత్రం ఫిక్స్ అయిపో. హ్మ్. నువ్వు ప్రతిరోజు ప్రయత్నించు. ఇంకా చదివేవాళ్ళు వీలైతే నీ గురించి అద్దంలో పోయి నేను ఇలాంటి మాటలు చెప్పు.
ఓకే. అద్దంలో నిలబడుకో. హ్మ్. చదువుకు ముందు లేస్తావు కదా, పేస్ట్ గీసి కడుక్కుంటావు కదా, కడుక్కొని నీళ్ళు గిళ్ళు తాగి అద్దంలో నిలబడుకో. నీ గురించి గొప్పగా చెప్పు. సాధిస్తానురా నేను. ఏం సూపర్ రా నేను. ఎంత ముద్దుకున్నావురా, భలేవాడరా నువ్వు. ఏదనుకుంటే అది సాధిస్తారా. ఈసారి టాపర్ నేనేరా. నేను చదివిన క్వశ్చన్లు అన్ని ఆన్సర్లు అన్నీ అక్కడ వచ్చేసినాయి. నేను ఏది చదువుతానో దానికి సంబంధించిందే ఎగ్జామ్లో వచ్చిందిరా. నేను సూపర్ రా అనేసి నీ గురించి నువ్వు గొప్పగా పోడు, కూర్చొని చదువు, అయ్యే వస్తాయి అక్కడ. నేనే టాపర్ అన్నా ఒకటి, నువ్వే టాపర్. ఇంకా వాళ్ళ మైండ్లో నీవు ఎవరు రాలేదు కదా, ఇంకెవరు రాలేదు కదా నీ మైండ్లో. నువ్వు టాపర్ అన్నావు, నువ్వే టాపర్. ఓకే. ఇలాగ పదే పదే చేస్తే టాపర్స్ రావాలి, ర్యాంక్స్ రావాలి అనుకునే వాళ్ళకి మంచి అఫర్మేషన్ చెప్పండి. నేను ప్రతిరోజు క్రమం తప్పకుండా ఆనందంగా సంతోషంగా చాలా సులభంగా చదివి స్కూల్లో ఈ ఎగ్జామ్లో నెంబర్ 1 టాపర్గా అయినందుకు విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మని. ఓకే.